ఇటీవల భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇండియన్ కోస్టల్ లైన్ని రీకాలిక్యులేట్ చేయడం జరిగింది. 1970లో ఎప్పుడైతే కోస్టల్ లైన్‌ని కాలిక్యులేట్ చేశారో, అప్పుడు 7,516 కిలోమీటర్‌గా ఉన్న కోస్టల్ లైన్‌ని రీసెంట్ రీకాలిక్యులేషన్‌లో 11,098 కిలోమీటర్స్‌గా పెంచారు. అంటే ఈ రోజు నుంచి మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇండియాస్ టోటల్ కోస్టల్ లైన్ ఈస్ 11,098 కిలోమీటర్స్. దీన్ని సూపర్వైజ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద నేషనల్ మెరిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ అనే సంస్థ దీన్ని చూసింది. చాలా ప్రిసైజ్‌గా లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి డేటాని సేకరించారు. సర్వే ఆఫ్ ఇండియా మరియు నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ ఈ 2 సంస్థలు డేటాని సేకరించడం జరిగింది. ఈ రీకాలిక్యులేషన్‌లో భాగంగా స్టేట్స్ యొక్క కోస్టల్ లైను చేంజ్ అయ్యాయి. ముఖ్యంగా గుజరాత్ చూసుకుంటే 1970 లెక్కల ప్రకారంగా 1,214 కిలోమీటర్‌గా ఉన్న కోస్టల్ లైను ఇప్పుడు 2,340 కిలోమీటర్‌గా పెరిగింది. అంటే సుమారుగా 1000 కిలోమీటర్లు కోస్టల్ లైన్ పెరగడం జరిగింది. వెస్ట్ బెంగాల్ చూసుకుంటే 1970లో 157 కిలోమీటర్స్‌గా ఉన్న కోస్టల్ లైను 721 కోస్టల్ లైన్‌గా కిలోమీటర్స్‌గా పెంచడం జరిగింది. హైయెస్ట్ పర్సెంటేజ్ దాదాపుగా 350% పెరిగింది. పాండిచ్చేరి యొక్క కోస్టల్ లైన్‌ని 4.9 కిలోమీటర్లు తగ్గించారు. భారతదేశంలో టోటల్‌గా 9 స్టేట్స్, 4 కేంద్రపాలిత ప్రాంతాలు కోస్టల్ లైన్‌లో ఉంటాయి. ర్యాంకింగ్స్ చూసుకుంటే లేటెస్ట్ డేటా ప్రకారంగా గుజరాత్ టాప్‌లో ఉంది. గుజరాత్ తర్వాత వెస్ట్ బెంగాల్, మూడో ప్లేస్‌లో తమిళనాడు, నాలుగో ప్లేస్‌లో ఆంధ్రప్రదేశ్, ఐదో ప్లేస్‌లో మహారాష్ట్ర ఉంది. ఇక్కడ ముందు లెక్కల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ లైన్ తమిళనాడు కంటే ఎక్కువగా ఉండేది. దీన్ని తమిళనాడు కోస్టల్ లైన్ పెంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఫోర్త్ ప్లేసు, తమిళనాడు అనేది థర్డ్ ప్లేస్‌లోకెళ్ళిపోయింది. యూనియన్ టెరిటరీస్ ర్యాంకింగ్స్ చూసుకుంటే అండమాన్ నికోబార్ ఫస్ట్ ప్లేస్‌లో, లక్షద్వీప్ ఐలాండ్ సెకండ్ ప్లేస్‌లో మరియు పాండిచ్చేరి థర్డ్ ప్లేస్‌లో, దామన్ అండ్ దియు, నగర్ హవేలీ మనకి ఫోర్త్ ప్లేస్‌లో కనిపిస్తూ ఉంటాయి. ఇది రీకాలిక్యులేషన్ ఆఫ్ కోస్టల్ లైన్స్ ఇన్ ఇండియా. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.